హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నేమ్ కాలం ముగిసిన మన బంధం ముగిన. ఇక స్టోరీలోకి వెళుదాం. ఓయ్, 2 రోజులుగా గమనిస్తున్నా, నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు పెద్ద అందగాడివని తిరుగుతున్నా. అందుకు అతను పెద్దగా నవ్వుతూ, అవును, ఈ శివహర్ష పుట్టడంతోనే అందగాడు తెలుసా అన్నాడు. తెలుసు, నాకెందుకు తెలీదు, మీ రామాయణమంతా రోజు మాట్లాడుతూనే ఉంటాముగా అనింది. ఏంటి, నా గురించి ఎలా తెలుసు మీకు అని అతను అడిగితే, ఇప్పుడు అది చెప్పినా నువ్వు ఉదయంకి మర్చిపోతావు అనింది ఆ అమ్మాయి. అంటే నేను అంత వీక్ అని ఉద్దేశము, అందుకైనా కళ్ళు కూడా తిప్పుకోకుండా చూస్తున్నావు అన్నాడు. ఓయ్, కోతలు వద్దు అనింది మొహం తిప్పుతూ. కోతలు ఏంటి కోతలు? నీ అందానికి లాంగ్వేజ్కి ఏమన్నా సంబంధం ఉందా? 2 రోజులుగా చూస్తున్నా, నన్ను చూస్తావు, ఫాలో చేస్తావు, నీ కళ్ళల్లో చూడు ఆ ఆనందం ఎలా కనిపిస్తుందో నాకు అన్నాడు శివ. ఎందుకు కనిపించదు? మత్తులో తేలుతున్నావు కదా అనింది ఆ అమ్మాయి మొహం తిప్పుకొని. మత్తు కాదే పిచ్చి, నిజంగా చెబుతున్నా, నీ కళ్ళల్లో నాపై ప్రేమ, అభిమానం, ఇంకా కాదు, అన్నిటికీ మించి ఏదో భావం కనిపిస్తోంది. అందుకే వాటిని దూరం చేసుకోలేక నువ్వు చూస్తున్నావు అని తెలిసినా సైలెంట్గా ఉన్నా. అందుకేనా ఫుల్గా తాగినట్టు ఉన్నావు అంటూ బోట్ బయటికి వచ్చి వాటర్ చూస్తూ కూర్చుంది. నేను లైట్గా తాగుతాను, అంతేకాని మరీ ఇలా ఎక్కువ తాగను. ఫస్ట్ టైం ఏదోలా ఉంది నాకు అన్నాడు శివ తల పట్టుకుని. ఎందుకు ఉండదు, నీ పక్కన ఉందే ఆ టెంకాయ పీచు జుట్టు వేసుకుని. యు మీన్ లాస్య? లాస్యనో ఎవరో తెలియదు, అదేదో వేసి ఇచ్చింది నీకు. నేను వచ్చే లోపల నువ్వు తాగేశావు అనింది ఫోన్లో టైప్ చేస్తూ. అవును, నాతో ఇలా సముద్రంలో ఒకటే ఉన్నావు, భయంగా లేదా అన్నాడు శివ. లేదు, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉదయం అయితే నువ్వెవరో నేనెవరో, అందుకే ఈరోజు నీకు నా మనసులో మాటలన్నీ చెప్పేస్తా మామా అంది ఆ అమ్మాయి. ఆ మాట విని, హచ్చానా, ఎక్కడో విన్నానే ఈ పేరు అన్నాడు వెనక్కు వాలి. ఇప్పుడు అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదులే అనింది ఆ అమ్మాయి. సరే కానీ ఏంటో చెప్తా అన్నావు అన్నాడు. ఏమీ గుర్తుకు రావడం లేదు నీతో ఉంటే. నీకొకటి తెలుసా, నువ్వు మాట్లాడే మాటలు నాకేవో గుర్తు చేస్తున్నాయి, కానీ ఈ మత్తులో గుర్తుకు రావడం లేదు. ఇది కూడా మంచిదేలే అనింది ఆ అమ్మాయి. ఏంటి మంచి? అది సరే కానీ ఎందుకు నా వెనుక తిరుగుతున్నావు అన్నాడు. నేను మెడికల్ స్టూడెంట్, టూర్ వచ్చాము అనింది. అయితే ఇక్కడ నేను నచ్చి నా చుట్టూ తిరుగుతున్నావా అని అడగడంతో ఆ అమ్మాయి నవ్వుతూ తలూపగా, నాకెందుకో కాదనిపిస్తోంది తెలుసా. నా గురించి ఎప్పుడో తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావు. నీ కళ్ళల్లో నాపై ప్రేమ ఎన్ని వేల కోట్లు పోసినా దొరకదే నాకు. నిజం చెప్పు, నేను ఎప్పటి నుంచో తెలుసు కదా నీకు. నేనంటే పిచ్చి, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది. ఇంతగా ప్రేమించే అమ్మాయిని నేనెందుకు వదులుకోవాలి? మనం పెళ్లి చేసుకుందామే అన్నాడు శివ. అది జరగని పని మామ, ఈ జన్మలో నేను నీకు భార్యను కాలేను అంది కంట్లో నీళ్లతో. ఈ శివ తలుచుకుంటే నువ్వు భూమిపై ఎక్కడ ఉన్నా తెచ్చి పెళ్లి చేసుకుంటా అన్నాడు. అయితే కనిపెట్టు, రేపటి నుంచి ఎన్ని రోజులో ఎన్ని నెలలో చూద్దాం అనింది ఆ అమ్మాయి. నాతోనే ఛాలెంజా? అవును అనింది కళ్ళెగిరేసి. బంగారం, నువ్వు మామ అంటుంటే ఏంటో తెలియని బాధ తగ్గుతాందే. అదే మామ ప్రేమంటే, నువ్వు నన్ను గుర్తించగలుగుతున్నావు, కానీ నేను నీకు తర్వాత కనిపించను అని మనసులో అనుకునింది ఆ అమ్మాయి. శివ ఆ అమ్మాయి చుట్టూ చేయి వేయడంతో ఆలోచనలలో ఉన్న తను బయటకు వచ్చి, ఏమైంది అనింది. ఆమె స్పర్శ తగలగానే కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తుంటే, ఏంటే ఇది, నా మనసుకి నీ స్పర్శ ఇంతకుముందే తెలుసు, నిజం చెప్పవే, ఏంటి ఇదంతా? ఇంత రాత్రి ఒక అమ్మాయి నాతో ఒంటరిగా ఏ నమ్మకంతో ఉంది? ఈ స్పర్శ నాతో బంధాన్ని గుర్తిస్తోంది. నీ మాటలు నాకు చాలా పరిచయం, నీ ప్రేమ నన్ను నీకు కట్టిపడేసింది. నువ్వు నాదానివే, నాకే సొంతం. నేను ఒక్కసారి నాదే అనుకుంటే చచ్చినా వదలను అంటూ హక్ చేసుకున్నాడు శివ. శివ మాటలకు నవ్వుతూ బుద్ధి దూరం జరపమన్నా మనసు మాత్రం పూర్తిగా అతనికే వశమైపోయింది. ఊహ తెలిసినప్పటి నుంచి అతని ఇష్టపడిన మనసు అతనే పిచ్చిగా మారింది. అందుకే అతనిని దూరం జరపాలనుకోలేదు. చెప్పు, జీవితాంతం నాతో ఉంటావా అన్నాడు శివ. నచ్చిన వారితో ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ అదృష్టం కొందరికే ఉంటుంది. పొట్టిదాన, భూమికి జానడు లేవు, మాటలేంటి ముసల్దాన్లా మాట్లాడుతున్నావు? జీవితం కొంతమందికి చిన్న వయసులోనే గుణపాఠాలు నేర్పిస్తుంది, అందులో నేర్చుకున్నవే ఈ మాటలు. అబ్బా, ఎంత అందంగా మాట్లాడుతున్నావే. నువ్వు మాట్లాడేటప్పుడు చిన్నగా ఉన్న నీ పెదవులు ఎలా కదులుతున్నాయో చూడు అంటూ ఆమె అనుమతి లేకుండానే ఆమె పెదవులు అందుకున్నాడు. అనుకొని ఈ పనికి షాక్లో ఉండిపోయింది తను. ఆమె షాక్లో ఉండగానే వదిలి ఆమెను వెతుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఏం చేస్తున్నావు మామ, ప్లీజ్ అంటూ ఆమె అంటున్నా, సైలెంట్గా ఉండు అంటూ ఒడిలో కూర్చోబెట్టుకొని, చూడు బంగారం, పేరు చెప్పమంటే చెప్పవు, మామ అంటావు, మన మధ్య బంధం చెప్పవు, ఉదయం అవగానే మీ పేరెంట్స్తో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకొని ఓ 10 మంది పిల్లల్ని కనేయాలి అన్నాడు శివ. చాలా 10 మంది అంది అందంగా నవ్వుతూ ఆ అమ్మాయి.
చాలరే 10 మంది, అందుకే 11 మందిని కందాము. క్రికెట్ టీం అన్నాడు నవ్వుతూ. అయ్య బాబోయ్! మమ్మీ చెప్పినట్టే మాట్లాడుతున్నాడు అని ఆలోచనలలో ఉన్న ఆమెపై అలాగే వాలి బెడ్పై పడ్డారిద్దరూ. శివ పూర్తిగా ఆమెపై వాలి ఆమె నుదుటిన ముద్దు పెట్టి కళ్ళపై, చెంపలపై, పెదవుల దగ్గర ఆగి ఆమెను చూశాడు. ఆమె కంట్లో నీళ్లు చూడగానే అతని పెదవులు కళ్ళపై నిలిపి వెంటనే పెదవులు అందుకున్నాడు. మొదటిసారి షాకులో ఉన్న ఆమె ఈసారి అతని తలలో చేయి పెట్టి వద్దని దూరం జరపాలనుకునింది. కానీ అతనికి దూరం అవడం ఏమాత్రం ఇష్టం లేదు ఆమెకి. ఊహ తెలిసినప్పుడు తాంచి మనసు అతని వశం. ఇప్పుడు తన తనువు కూడా అతని వశం అవుతున్నా జీవితాంతం బతికుండడానికి ఈ జ్ఞాపకాలు చాలు అనుకొని అతని చుట్టూ చేయి వేసింది ఆమె. ఆమె ఇష్టం తెలిపాక ఆమెను సొంతం చేసుకున్నాడు. గంట తర్వాత ఆమె పక్కన చేరి తల నిమురుతూ నీ పేరు అయినా చెప్పు అన్నాడు కళ్ళు మూసుకుపోతుంటే. ఆద్య అంటూ అతని గుండెల్లో మొహం దాచేసి ఏడుపును కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసింది ఆద్య అంటూ శివ కళ్ళు తడవడానికి ప్రయత్నిస్తుంటే ఏమున్నా ఉదయం మాట్లాడుకుందాం మామ, ఇప్పుడు నిద్రపో అంటూ అతని తల నిమిరింది. మత్తు వలన అతను నిద్రపోయినా మైండ్ మాత్రం ఏవో గుర్తు చేస్తున్నాయి. గంట తర్వాత టైం చూసుకొని బోట్ రిటర్న్ అవ్వమని చెప్పి వెళ్ళి శివని హత్తుకొని గుండెలపై తలపెట్టింది. ఆమెను ఇంకా అతను హక్ చేసుకుంటే అతని కన్నీళ్లతో అతనినే చూస్తూ గడిపేసింది. 3 గంటల తర్వాత బోట్ అతను పిలవడంతో శివని ఇంకోసారి చూసుకొని అతని బట్టలు సరిచేసి లవ్ యూ మామ, నిద్రలేసి నేను నీకు ఉండకూడదనే కోరుకుంటున్నాను అని అతన్ని నుదుటిన ముద్దు పెట్టి పెదవులపై ముద్దు పెట్టి ఇంకా అలానే ఉంటే తను వెళ్ళలేందని అర్థమై బోట్ అతనికి డబ్బులు ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. శివాని వదిలి వెళ్ళాలంటే తన మనసు ఒప్పుకోకపోయినా అతని జ్ఞాపకాలతో భారంగా వెళ్ళిపోయింది. ఆద్య వెళ్ళిన 3 గంటల తర్వాత తలనొప్పితో కళ్ళు తెరిచి రాత్రి జరిగింది ఒక్కసారిగా గుర్తురాగా ఆనందం, బాధ ఒకేసారి కన్నీళ్ల రూపంలో వచ్చి చుట్టూ చూసి బయటకు వచ్చి మొత్తం వెతుకుతూ అక్కడే ఉన్న బోట్ అతనిని అడగగా తనకు ఏం తెలియదని బోట్ రెంట్ అని చెప్పడంతో ఎక్కడి వెళ్ళావే బంగారం, నన్ను ఇంత ప్రేమిస్తున్నావా ఇన్ని సంవత్సరాల తర్వాత అని రాత్రి వాళ్ళ మధ్య జరిగింది గుర్తురాగా ఆద్య అంటూ గొంతు పగిలేలా అరిచాడు శివ. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో. మీకు డైలీ ఎపిసోడ్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.